ఇది జీరా రైస్, పొరోటా కూడా వచ్చింది. నాది ఇంకా రాలేదు, వీళ్ళకి ఇచ్చిండు. ఇదేంది ఆలు ప్యాజ్ పొరోటా. టేస్ట్ అయితే బాగుంది. ఇంకో ఈడే ఈ రెస్టారెంట్కి తీసుకొచ్చింది. మా ఫ్రెండ్ జీరా రైస్ చెప్పింది. చూపిరా టేస్ట్ ఎంత ప్రైజ్ ఎంత వచ్చింది. మన పొరోటా ఆలు ప్యాజ్ పొరోటా 290 అంట. ఇంకో 2 వస్తున్నాయి. వాడికి వచ్చింది, నాకు రాలేదు ఇంకా. ఇప్పుడు నన్ను లేటు. ఈడేమో తాళీ చెప్పిండు. జీరా రైస్ టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇందాక తిన్నా, ఇప్పుడే వేడివేడిగా ఉందన్నమాట. ఎరా ఎట్టుందిరా? ఎరా తిని చెప్పురా రే. ఎంత లేకొద్దు. బాగుందా? ఓకే, నేను కూడా ట్రై చేస్తా. అక్కడ తిన్న పానీపూరి అయితే సూపర్ ఉంది. ఈ బ్రోనే చేసింది. 20 రూపాయలకి అంటారు. ఒక ప్లేట్ అయితే 20 రూపాయలు అంట. బాగానే ఉంది. లాస్ట్లో మనకి ఎక్స్ట్రా ఒకటి ఇచ్చిండు. भैया एड्रेस बोलो। एड्रेस क्या है? एड्रेस यूपी, ये इधर का बोलना गाँव का। इधर इधर का हरिद्वार, హరిద్వార్ मनसा देवी रोड। ఓకే, ఎవరైనా వస్తే ఇక్కడ ట్రై చేయండి అనమాట. అక్కడ ముందు ఇంకా చాలా ఉన్నాయి కానీ మేము అక్కడ ఏం ట్రై చేయలేదు. ట్రై చేసిన కాడ అయితే బాగుంది. అది బాదం పాలు తాగుదామని వస్తే ఈడ ఇది 50 రూపాయలు అంట. కుల్ఫీ ఏమో 20 రూపాయలు. చూద్దాం ఇప్పుడు. దీని టేస్ట్ కనుక బాగుంటే దానికి 50 వర్తా కాదో చెప్పొచ్చు. పెట్టండి రా అబ్బాయి, 50 రూపాయలు పెట్టచ్చు దానికి. వద్దా? బాగానే ఉందిలే. 20 రూపాయలేగా, చీప్గా. 20 రూపాయలు బాగానే ఉండేది కానీ అది 50 రూపాయలు. బాదం పాలు 50 రూపాయలు అంటేనే గుండెలు ఏదోలా ఉంది. సర్లే, ఇగో మా ఎదవ ట్రై చేద్దాం అంటున్నారు. ఒకటి తీసుకొని 3 తాగుదాం, లేకపోతే ముగ్గురు ఒకటి తీసుకొని ట్రై చేద్దాం. 50 రూపాయలు పెడుతున్నాం. బాదం పాలు కూడా తీసుకున్నాం. చిక్కగా ఉన్నాయి. 50 రూపాయలకి నయమని చెప్పొచ్చులే కానీ ఒకటి తీసుకొని ముగ్గురు తాగి అంటే మరి అది ఎట్లా ఉంటుందో తెలియదుగా. కుల్ఫీ బాగుంది అన్నిటికన్నా. ఇది నూడిల్స్ ఆఫ్ అన్నమాట. ఇది 30 రూపాయలు మాత్రమే. ఎట్టుందిరా నూడిల్స్? బాగుందా? తినండి మీరు కూడా. ఎట్టుందా? ఏంటిది దీని పేరేం పేరు? రబడి అంట. గాయస్ ఇక్కడ మద్రాసి హోటల్ అని ఉంది. ఇక్కడ తినడానికి వచ్చాం. మరి టిఫిన్ చూద్దాం ఎట్లుందో లోపల ఏంటో సంగతి. ఇది మేము చెప్పిన ప్లెయిన్ రవ్వ దోశ. సాంబార్ ఇచ్చిండు, చట్నీ, ఇంకోటి ఏదో చట్నీ ఇచ్చిండు. చూద్దాం టేస్ట్ ఎట్టుందో. సాంబార్ ఇడ్లీ ఫ్రెండ్స్, చెప్పరా సాంబార్ ఇడ్లీ ఎట్లా ఉంది? ఓకే, సాంబార్ నువ్వు గీత సాంబార్ సూపర్ ఉంది. ఇడ్లీలో ఓకే. అలా చెప్పరా. ఈ ప్రైస్ వర్త్ కాదు. మీరు నార్త్ ఫుడ్ తినేటట్లయితే నార్త్ రెస్టారెంట్స్ కాదు. ప్రైస్ అంతా కూడా ప్రైస్ ఎంత? 70. 2 ఇడ్లీస్ 2 ఇడ్లీస్ 70 అంట. ఈ మన సైడ్ చిన్న చిన్నగా ఉన్నాయి. దోశ కన్నా చట్నీ సాంబార్ ఎక్కువ తినాల్సి వస్తుంది. మద్రాస్ హోటల్ టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ డబ్బులు ఎక్కువ. డబ్బులు పోయినా పర్లేదు, టేస్ట్ కావాలంటే ఎడకు రావచ్చు. అది లేదేం లేదు. తినడానికి బర్గర్ కింగ్కి వచ్చాం. చూద్దాం, చిన్న చిన్న ఒక 2 బర్గర్లు తిని బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. మిగతా బర్గర్ ఎట్టుందిరా? బర్గర్ కింగ్లో బాగానే ఉంది. బాగుంది గైస్ బర్గర్. కూడా ఒక కాఫీ తీసుకుంటూ. ఇదేమో ఇదేంటిదిరా? కోల్డ్ కాఫీ. కోల్డ్ కాఫీ అంట. జ్యూస్ ఉన్నట్టుంది. ఇదేమో కాఫీ. పెడతానే నిశాంత్.
గైస్ ఇది దీన్ని ముక్కలు ముక్కలుగా చేసి నూనెలో వేయించి ఇచ్చిండు. ఇదేంటో ఇదేదో మైదా పిండిని వేయించినట్టుంది గైస్. బాగాలేదంట. ఎట్టుందిరా? బాలా గైస్ నూడిల్స్. ఇది 5గురు తిన్నారు, 5గురులో ఒక్కరి నుంచో లేదు ఇక్కడ. నా మాటిని ఇక్కడ తినమాకండి. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అందరు ట్రై చేద్దాం, బాగుంది. ఇప్పుడు దాకా 3, 4 చెబితే ఒక్కడ కూడా బాగాలేదు. ఉన్నోట్లో పానీపూరి కత్తనయ్యం. దీని పేరేం పేరు? చెప్పింది పానీపూరి కన్నా కబాబ్ బాగుందంటే దీని పేరేం పేరు? స్ప్రింగ్ రోల్ అంట. కట్ చేసి ఇచ్చిండు. కబాబ్ బెటర్. కబాబ్ బెటర్. టేస్ట్ చూడండి ఒక్కొక్కడు. కానివ్వండి. ఈరోజు కడుపు మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఏం పాపం చేశాను అసలు బాలే. బాగానే కానీ ఈడు చెప్పే మాటలకి ఇది కూడా పాయే. పర్లా అట్టట్టుగా ఉంది గైస్. ఆ పానీపూరీలు, ఆ నూడిల్స్ అన్నీ చెత్తగా ఉన్నాయి. అటు తిప్పి ఎడకొచ్చు అన్నమాట కుల్ఫీకి. ఇది పర్లేదు, బాగానే ఉంది. కుల్ఫీ ఆడైనా బాగానే ఉంటుంది. 20 రూపాయలు గైస్. వెజ్ బిర్యానీ అంట. పైన ఏమో ఫ్రైడ్ ఆనియన్స్ వేసిండు. ఎట్టుందిరా తన నుంచి? కాస్ట్ ఎంత? 180 రూపీస్ అంట. బాగానే ఉంది గైస్. ఇది ఫుడ్. ఒక శాండ్విచ్, ఫ్రూటీ, కిట్ క్యాట్, కీలా, బనానా. 12 మందికి 12 అనమాట. గైస్ తినడానికి వచ్చాం. శ్రీ శ్యామ్ రెస్టారెంట్ అంట, కేప్ అండ్ హోటల్. అయితే నేనైతే చెప్పిన ఫ్రైడ్ రైస్ అండ్ వెజ్ మంచూరియా. మా ఫ్రెండ్ ఏమో వెజ్ పలావ్ చెప్పిండు. అందరు తలా ఒకటి చెప్పారు. అది వచ్చిన తర్వాత అసలు క్వాంటిటీ ఇచ్చి వర్తా కాదా, అసలు మన ఫుడ్లా ఉందా లేదా అనేది చెప్తా. గైస్ ఇది ఊతప్పం అంట. 100 రూపాయలు 1, 2, 3, 4 పీసులు ఇచ్చిండు. సాంబారు, పొద్దున్న చట్నీ. వాడు గైస్ ఇది వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ అంట. చెప్పురా ఎట్టుంది? చెప్పురా అబ్బాయి. బాగుందంట మనకంట. ఏంటిది అది? వెజ్ ఫ్రైడ్ రైస్ గైస్. ఇందాకలాగే సేమ్ వెజ్ ఫ్రైడ్ రైస్, సేమ్ టేస్ట్. ఇది మంచూరియా. ఇది కాంబో వచ్చేసి 200 రూపీస్. ఎట్టుందో తినరా. ఈడు తిండవు. ఎట్లా ఉందిరా? ఏరా నువ్వు చెప్పురా. పర్లేదా? బాగుందా? పల్లా ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో మాది టాప్ అనుకోవచ్చు గైస్. ఇదైతే వెజ్ పలావ్. అన్నీ ఈడే టేస్ట్ చేస్తాడు, ఈడే చదువుతాడు ఎట్లుందో. ఇదైతే బాగాలేదంట. చూద్దాం ఎట్లా ఉండదు. ఇది జీరా రైస్. అరే తిని చూడరా. జస్వీర్ గారు చెప్పిండు చిన్నగా. చెప్పు బ్రో. ఓకే. ఇది ఉన్నోట్లన్నిట్లో ఇది వెజ్ పలావ్ ఒక్కటే కొంచెం బాగాలేదు, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. డైరెక్ట్ ఈ వెజ్ పలావు మంచూరియా సూప్ వేసుకుని తింటే బాగుంది నార్మల్ దానికంటే. బిల్ అయితే 1950 రూపాయలు అయిందన్నమాట.